వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్ వాదించారు. ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని వివరించారు. తక్షణమే ఈ జీవోను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 6 వారాలకు వాయిదా వేసింది. వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. రావు, చెప్పండి, క్లియర్గా 6 వారాల పాటు వాయిదా వేసింది తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కోటా గనక అమలు చేస్తే ఓపెన్ కేటగిరీలో ఉన్న విద్యార్థులు నష్టపోతారంటూ కూడా కీలకంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. మూర్తి, ఈ వైద్య కళాశాలలో యూడబ్ల్యూఎస్ కోటా అనేటటువంటిది కొత్తగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు యూడబ్ల్యూఎస్ అంటే ఎకానామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించి, అంటే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఉన్నత వర్గాల్లోని విద్యార్థులకు కూడా ఈ వైద్య కళాశాలల్లో సీట్లు కేటాయింపు అనేటటువంటిది అమలు చేయాలనేటటువంటిది గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఇప్పుడు ఈ సీట్లు ప్రస్తుతం కేటాయిస్తే కనుక అసలు ఏదైతే మెయిన్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి తీవ్రంగా విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళు చెప్పడం ఏంటంటే, సీట్లు పెంచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తే సరిపోతుంది. ఈ సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉన్న వారి సీట్లు కూడా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైతే విద్యాలోకంలో అందరూ కూడా చదువుకోవాలి, ముందుకు రావాలి అనేటటువంటిది పిటిషనర్ వాదన కూడా సహేతుకంగానే ఉంది. దీన్ని అనుసరించి హైకోర్టు కూడా దీన్ని పరిశీలించిన మీదట ప్రైవేట్ కళాశాలలోనైనా ప్రభుత్వ కళాశాలలోనైనా సీట్లు పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం అనేది సహేతుకం. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి దీనిపై సమగ్ర నివేదిక అనేటటువంటిది 5 వారాల్లో మళ్ళీ కోర్టు ముందు ఉంచాలనేటటువంటిది న్యాయస్థానం ఆదేశించింది. మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రభుత్వానికైతే ఇది ఎదురుదెబ్బగానే భావించాలి. అయితే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి దీన్ని కదిలిస్తుందా, లేదంటే ప్రైవేటు ఏదైతే సీట్ల కోటా పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తుందా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తే గనుక క్రిమీ లేయర్ పై కూడా ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం. మరి మొత్తం వ్యవహారం చూస్తే ఇది ఏదైతే కేటగిరీలకు సంబంధించినటువంటి అంశం, ఈ కేటగిరీల అంశంలో సీట్ల కేటాయింపు అనేది చాలా సీరియస్ మ్యాటర్. మరి ఈ సీరియస్ మ్యాటర్ ను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది అనేటటువంటిది వేచి చూడాలి. న్యాయస్థానం అయితే కనుక ఈ తీర్పుపై ఏదైతే ఈ ఇష్యూపై తాత్కాలికంగా ఒక స్టే అయితే ఇవ్వడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ.